వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో 9వ వార్డు సభ్యులు గారే కళ్యాణి విష్ణు ఆధ్వర్యంలో రాగి అంబలి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ఉషారాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రయాణికులకు స్వయంగా పంపిణీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని డాక్టర్ ఉషారాణి తెలిపారు. రాగి అంబలి మజ్జిగ వంటి పానీయాలు శరీరానికి చల్లదనం అందించడంతో పాటు పోషకాలు కూడా అందిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ సేవలను స్వాగతిస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ సిబ్బంది శ్రీలక్ష్మి, జేరిపోతుల యాకయ్య, సద్దిరపు వెంకటేష్, గారే సందీప్, సద్దిరపు మహేందర్, గారే సిద్ధు తదితరులు పాల్గొన్నారు. గారే కళ్యాణి గారికి, విష్ణు గారికి మరియు ప్రెస్ వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మా ఆయుష్ డిస్పెన్సరీ తరపున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు ఈ సమ్మర్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంత ఎండ ఉన్నప్పుడు బయటికి వెళ్ళొద్దమ్మా. దాదాపు మార్నింగ్ 12 గంటల నుంచి 4 గంటల వరకు అందరు దాదాపుగా ఇంట్లో ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే మాత్రం గొడుగులు కానీ, క్యాప్లు కానీ, అట్లా కూలింగ్ గ్లాసెస్ అట్లా పెట్టుకొని వెళ్ళాలి. ముఖ్యంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. రోజుకి 4 లీటర్ల వాటర్ తీసుకోవాలి. ద్రవ పదార్థాలు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసము అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ కాటన్ వస్తువులే ధరించాలి. వదులుగా ఉన్న దుస్తులు ధరించితే మంచిది. చాలా వరకు బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఎండ దెబ్బ తాకినట్లయితే అది కోలుకోవడం చాలా కష్టము. విపరీతమైన జ్వరం ఉంటుంది, చర్మము పొడి పారిపోతుంది, దాహం ఎక్కువగా అవుతుంది. ఒక్కోసారి 2 మందులు వాడినా కూడా అది బయటికి రాలేని పరిస్థితి, తీవ్రమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎండలో పోకుండా ఉండడమే మంచిది. ఒకవేళ అట్లా ఏమన్నా అయినట్లయితే వెంటనే వాళ్ళను చల్లటి ప్రదేశానికి తీసుకురావాలి. చల్లటి నీటితోని వాళ్ళను తడిబట్టతోని తూర్చి చల్లటి గాలిలో ఉంచి తర్వాత ట్రీట్మెంట్ ఇంకేదైనా అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫ్లూయిడ్స్ పెట్టియడము అట్లాంటివి చేయాలి. దాదాపు ఎండలో పోకుండా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అది మర్చిపోయాను. ముఖ్యంగా 9వ వార్డు మెంబర్స్ అయినా మన కళ్యాణి గారికి, విష్ణు గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ సమయంలో ఇది చాలా అవసరము. వడదెబ్బ నుంచి నివారణకు మజ్జిగ ప్లస్ రాగి జావ సప్లై చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.